నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ స్టేట్ పాలిటిక్స్ గురించి ఏ విధంగా ఉంటుందో చెప్పారు మీరు. అండ్ లాస్ట్ ఎలక్షన్ టైంలోనే ఈ విధంగా ఉండబోతుంది. అండ్ ఏపీ పాలిటిక్స్లో ఈ విధంగా చేంజెస్ వస్తాయి, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇలా ఉంటుంది అని చెప్పేసి ఏపీ పాలిటిక్స్లోనే చెప్పారు, ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ గురించి చెప్పారు. అండ్ వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం వాటికి సంబంధించినటువంటి వాటిలో కూడా నేమ్ కరెక్షన్, లోగో, సిగ్నేచర్ వాటికి సంబంధించిన కూడా మీరు చెప్తూ ఉంటారు. అండ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకొని మీ త్రూ సక్సెస్ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎక్కువ మంది అడిగినటువంటి డేట్ ఆఫ్ బర్త్ 29th. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని. నాన్న, 2 అనేది చంద్ర ప్రభావం, పక్కన కేతు ప్రభావం, ఈ రెండు కలిసినప్పుడు మిక్స్డ్ లైఫ్ ఉంటుందన్నమాట. 2-9 కాంబినేషన్. చాలా సాఫ్ట్ పీపుల్, సెన్సిటివ్ పీపుల్. మనకు అనిపించేది ఒకటి, ఒక మాట అన్నా వాళ్ళు తట్టుకోలేరు. సో ఇఫ్ సంబడి మనలో ఒక రాంగ్ మాట కామెంట్ చేస్తే లైఫ్లో వాళ్ళ మొహం మళ్ళీ వీళ్ళు చూడరు 29 వాళ్ళు. సో దే ఆర్ వెరీ వెరీ సాఫ్ట్ పీపుల్. చంద్రప్రభావం ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి నేమ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది. యూజువల్గా 29 పుట్టిన వాళ్ళు స్టార్స్ అవుతారు, బాగా డబ్బులు సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారు. యూజువల్గా 29 వాళ్ళకి మనం చాలాసార్లు 3 సార్లు వీళ్ళు కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ మ్యారేజ్లో డిస్టర్బెన్స్ 50 to 60% వాళ్ళకు ఉంటుంది. అరౌండ్ 70 to 80% వాళ్ళు గోయింగ్ ఫర్ డైవర్స్ ఆల్సో. సో ఫస్ట్ మ్యారేజ్, యూజువల్ మ్యారేజ్ విల్ బి ఆఫ్టర్ 29 years. కొంచెం లేట్ ఉంటుంది, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. వీళ్ళు ఎమోషనల్గా ఏమంటే బాగా ఉన్నవి మైండ్లో పెట్టుకోకుండా ఏదైతే రాంగ్ జరిగిందో 29 వాళ్ళు ఎక్కువ సెన్సిటివ్ ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే యూజువల్గా వైఫ్తో 50 to 70% ఆర్ గోయింగ్ ఫర్ డిస్ప్యూట్స్, కోర్ట్ కేసెస్, డైవర్స్ ఆల్సో. అంటే చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి, బట్ ఒక్క రాంగ్ అన్నా వాళ్ళు తట్టుకోలేరు. సో అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతారన్నమాట. సో యూజువల్గా వేరే నెంబర్ చూసినప్పుడు 29 వాళ్ళకే పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ లైఫ్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, పీక్ వెళ్ళిపోతారు. అంటే ఎలా ఉంటుందంటే 29 అంటే ఈ 2 రూపాయలు ఇక్కడ, 9 రూపాయలు ఇక్కడ, తక్కడ బ్యాలెన్స్గా ఉండదు. సో లైమ్ లైట్, నేమ్, ఫేమ్, మనీ సడన్గా డౌన్, సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చినట్టు, సడన్గా ఏదో అయిపోతున్నట్టు, ఏదో కమ్మేస్తున్నట్టు, మళ్ళా సడన్గా రైజ్ అవుతారు వాళ్ళు. దే ఆర్ పీపుల్ విత్ అప్ అండ్ డౌన్స్ ఇన్ ద కెరియర్, పర్సనల్ లైఫ్. ఈ 29 వాళ్ళు కానీ చక్కటి పేరు ఉంటే ఈ 29 ఎఫెక్ట్స్ని వాళ్ళు నలిఫై చేసేస్తారు. అంటే స్ట్రాంగ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ 29లో పుట్టిన స్ట్రాంగ్ పర్సన్ ఎత్తుకుంటే హీరో కింగ్ నాగార్జున. సో ఇక్కడ పేరులో ఉన్న డిఫెక్ట్స్ని ఆయన పేరులో నంబర్స్ అధిగమించాయి. అంటే ఎలా అంటే, నాకు ఒక 10 లక్షలు అప్పు ఉందన్న, దేవుడు నాకు 100 కోట్లు ఇచ్చాడు అనుకో, 10 లక్షలు ఇస్తే మళ్ళీ నేను అప్పులు చేయాలి, ఇది అప్పులు కట్టేసి మళ్ళీ అప్పులు చేసుకోవాలి. ఈ 29 వాళ్ళకు ఉన్న డిఫెక్ట్స్ని దేవుడు ఇలా మంచి పేరు పెట్టుకున్నప్పుడు దే విల్ బ్లెస్ ద పర్సన్. చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంటుంది. తప్పకుండా చూద్దాం నాన్న. ఇప్పుడు మనము నాగార్జున గారి పేరులో బలం ఎంత పవర్ ఉంది చూస్తే, 29th August 1959, 2/7 కాంబినేషన్. 2 అనేది చంద్రప్రభావం వల్ల మంచి పేరు, మంచి పబ్లిసిటీ, మంచి డబ్బు. డిస్ట్ నెంబర్ 7 వస్తే సముద్రాలు దాటాలి పేరు. సో చిరంజీవి గారు చూసినప్పుడు 4/5, ఆయన పేరులో మళ్ళీ 59/5. నాగార్జున పేరులో 2/7, 7 ఇస్ డిస్ట్ నెంబర్. పేరులో చాల్డీన్ సిస్టంలో 25 నంబర్, మళ్ళీ 7 ఉంది. ఈ 25 అనేది అద్భుతమైన శక్తి ఉన్న నంబర్. బిల్ గేట్స్ ప్రపంచ ధనవంతుడు 25 నంబర్. హైదరాబాద్ నంబర్ 9 లెటర్స్కి 25. ఈవెన్ నాగార్జున గారి పేరులో 9 లెటర్స్కి 25 నంబర్ ఉంది. ఈ 9 లెటర్స్లో పేరున్న వాళ్ళు when they are born on 29/8/1959 చాలా మంచి పేరు, డబ్బు, అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ హెల్త్ ఆల్సో. సో చాల్డీన్ సిస్టంలో నాగార్జున పేరులో వాల్యూ 5, 1, 3, 1, R అంటే 2, J అంటే 1, U అంటే 6, N అంటే 5, A అంటే 1, టోటల్ నంబర్ 25. ఈ 25 నంబర్ ఎవరి పేరులో ఉన్నా ఇట్స్ శాశ్వత పేరు విత్ మనీ. సో బిల్ గేట్స్ గారు అన్న పేరులో కూడా అదే 25 నంబర్. సో ఇట్ మ్యాగ్నెటిక్ నంబర్, అట్రాక్టింగ్ మనీ, అట్రాక్టింగ్ హెల్త్, అట్రాక్టింగ్ గుడ్ రిలేషన్స్. ఈ 29 ఉండడం వల్ల యూజువల్గా 50 to 70%కి ఫస్ట్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి.
అండ్ ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఇన్ ఫస్ట్ మ్యారేజ్ వెరీ హై బికాస్ ఆఫ్ 29. తూకంలో లేని జీవితం 29. సో ఈ 29 వల్ల స్టార్లుగా పైకి ఎదగడం, ఒక పీరియడ్లో డౌన్ అవ్వడం, మళ్ళీ ఒక పీరియడ్లో పైకి రావడం, అప్స్ అండ్ డౌన్స్లు ఎక్కువ ఉన్నాయి. ఇలా టాప్ డౌన్ బికాస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఇది పేరులో మాత్రం చక్కటి వైబ్రేషన్స్ ఉన్నాయి. చాలామంది అడుగుతుంటారు నన్ను 25 నెంబర్ కావాలి. సో నా ఉత్త కిరణ్లో ఇదే నెంబర్ 25 నెంబర్ ఉంది. అండ్ పైథాగరస్ సిస్టంలో 33 నెంబర్ ఉంది. 33 ఆల్సో ఫర్ హిస్ డేట్ ఆఫ్ బర్త్ ఇట్స్ మ్యాచింగ్. 3 + 3 6 అంటే శుక్రుడు, అష్ట ఐశ్వర్యం ఇచ్చే శుక్రుడు, ఆనందాలని వినోదాలని, సో పర్సనల్ లైఫ్ ఎగ్జైటింగ్గా ఉండడానికి, సో ట్రిప్స్, విదేశీయానం, సో తిరుగుతూ ఉండే నంబర్ 33 నంబర్. సో ఇట్స్ అ నంబర్ ఫర్ ఎంజాయ్మెంట్, మనీ, హ్యాపీనెస్. సో ఈ 2 నంబర్లో కూడా ఇది చాలా స్ట్రాంగ్ నంబర్ 25 నంబర్. ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. సో చాలామంది నేను 29 పుట్టిన వాళ్ళు చూస్తున్నాను, వాళ్ళ పర్సనల్ లైఫ్ పాడవుతూ ఉంది. సో ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సో కొన్ని నెలల తర్వాత అడిగితే ఎలా ఉన్నా బాగాలేను. కొంతమంది ఒకే రోజు పొద్దున్న బాగలేనని సాయంత్రం బాగున్నానని, లేదా మార్నింగ్ బాగలేని సాయంత్రం బాగున్నాను అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. చంద్రప్రభావం వల్ల దే ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ పీపుల్. సో జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటే వీళ్ళకన్నా ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఎవరు ఉండరు. సో నాగార్జున గారికి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఈ చిన్న డిఫెక్ట్ని ఆ పేరులో ఉన్న అద్భుత శక్తితో ఆయన అధిగమించాడు, పెద్ద స్టార్గా వచ్చారు. డేట్ ఆఫ్ బర్త్కి 2/7కి ఆయన పెట్టుకున్న పేరు నాగార్జున ఈజ్ పర్ఫెక్ట్లీ మ్యాచింగ్. సో ఎవరైనా సరే బాధపడుతున్నా, కష్టపడుతున్నా, ఎంత కష్టపడినా ఫలితాలు రావట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టు. సో సింగిల్ లెటర్ లైక్ హీరో నితిన్లో నేను ఒక ఐ యాడ్ చేశాను. ఇష్క్ సినిమా ముందు NITHIN ఉంటే ఒక IIN, ఆ పవర్ మ్యాగ్నిఫై అవుతుంది. సో ఇక్కడైతే ఈ పేరులో కరెక్షన్ ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. సో మీ పేరు పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్ ప్రాబ్లమ్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ రావు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ అడుగుతూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే డైరెక్ట్గా నాకే మెసేజ్లు పెడుతూ ఉన్నారు. సో అపాయింట్మెంట్ త్రూ వెళ్ళండి అని చెప్పేసి నేను రెఫరెన్స్ ఇస్తూ ఉంటాను. మీ దగ్గర నేమ్ కరెక్షన్ కోసం వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి మీరు చెప్పిన ప్రాసెస్లో మీకే డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ కనుక్కొని మరీ మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారనుకుంటాను, అపాయింట్మెంట్ లేకుండానే. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు పెడుతూ ఉంటారు. వాళ్ళకైతే వెంటనే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. బట్ ఆ ప్రాసెస్ అందరికీ తెలియాలి కాబట్టి అడుగుతున్నాను, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి మీ దగ్గర? చిన్నపిల్లలకి వాయిస్ అడగద్దని చెప్తున్నాను. ఎందుకంటే 1 month 2 months పిల్లలు కూడా పేర్లు పెట్టి ఎలా ఉందని అడుగుతున్నారు. సో బిలో 5 years డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా పేరు పెట్టుకోగలిగితే పిల్లోడు హైయెస్ట్ లెవెల్కి వెళ్తాడు. డబ్బు, పేరు, కీర్తితో పాటు లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటుంది వాళ్ళకి. సో పిల్లలకి మనం ఇవ్వాల్సిన మొదటి ఆస్తి చక్కటి పేరు. సో న్యూబార్న్ బేబీస్కి దయచేసి ఇక్కడ స్క్రీన్లో ఉండే నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, లేదా ఒక 30 years 20 years పిల్లలు ఉంటారు. లైఫ్ బాగుందా లేదా, ఫ్యూచర్లో ఎలా ఉంది? సో మన ఫ్యూచర్ కొంతమందికి యాక్సిడెంట్స్ ఉంటాయి 25 తర్వాత. పుట్టుక 25 ఏళ్ళ వరకు కాపాడితే ఆ తర్వాత కాపాడాల్సింది మనం పెట్టుకున్న పేరే. సో ఆ వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా? యూజువల్గా 23 వరకు పేరెంట్స్ రక్షణలో ఉంటాం మనం. సో పేరులో ప్రాబ్లం ఉన్నా కూడా పేరెంట్స్ పవర్తో కాపాడుకుంటూ రావచ్చు. చాలామంది ఆఫ్టర్ 25 దిల్ బి మీటింగ్ విత్ యాక్సిడెంట్స్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్. సో అవన్నీ కారణం పేర్లో ఏదో లోపం ఉండడం వల్లే. సో హెల్త్ వైజ్ కానీ, వెల్త్ వైజ్ కానీ, రిలేషన్ వైజ్ కానీ ఏ లోపం ఉందో క్లియర్గా చెప్తాను. అసలు పేరు బాగుందనుకోండి, యూఆర్ లక్కీయెస్ట్ పర్సన్. సో మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇప్పుడు ఇచ్చే 2 numbers పెడితే మీ పేరు బాగుందా లేదా, ఇలా ఎవరు ప్రపంచంలో ఎవరు చెప్పరు. నేనేమంటే బాగలేని వాళ్ళకి ఏం బాగాలేదు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా చెప్తా. కాబట్టి ఆ బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ పేరులో పేరు మార్చిన ఒక అక్షరం మార్చి మీకు 100% లక్ వచ్చేలా చేస్తాను. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ని ఈ ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది 9121685513కి క్లియర్గా పంపిస్తే, ఇంకొక నంబర్ రాసుకోండి 9966000317 9966000317. ఈ 2 numbers ఏ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా 24 hours రిప్లై వస్తుంది. సో మీ పేరులో పవర్ ఎంత ఉంది, 100కి 100 ఉందా, 90 ఉందా, లేదా 20 ఉందా, 30 క్లియర్గా చెప్తాను.
బాగలేని వాళ్ళు మాత్రం లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ లైఫ్ చక్కగా ఉండేలాగా చిన్న మార్పు చేస్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ చాలామంది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి ఎన్నో వాటికి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ మోటివేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, అకార్డింగ్ టు నేమ్ కరెక్షన్ అయినా సరే, సో ఆ నేమ్ కరెక్షన్ చేయించుకుంటే మళ్ళీ ఏమైనా మార్పు కలుగుతుందా అనుకునేటువంటి వాళ్ళు, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే, మీరు ఏ ప్రొఫెషన్ అయినా సరే, బిజినెస్ కానివ్వండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, లేదంటే పర్సనల్ లైఫ్ వాటికి సంబంధించి, లేదా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ చేయొచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.